అక్కినేని నాగార్జున గత కొన్నాళ్ళుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అంటే ఆయన ఇమేజ్ పరంగా చేసినటువంటి ప్రయత్నాలు కానీ, ఇమేజ్‌ని దాటి చేసినటువంటి ప్రయత్నాలు కానీ, కథ పరంగా, కథనం పరంగా చేసినటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ కానీ, ఏది కొన్నాళ్ళుగా పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. 'మన్మధుడు 2' నుంచి ఆ తర్వాత 'వైల్డ్ డాగ్' చివరగా వచ్చినటువంటి 'ఘోస్ట్' సినిమాలు ఇవన్నీ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. పూర్తిగా నిరాశపరిచాయి. అటు బాక్సాఫీస్ దగ్గర గానీ, ఇటు తన మార్కెట్ విషయంలో గానీ చాలా వరకు డల్ అయ్యింది అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'నా సామిరంగా' అంటూ సంక్రాంతి బరిలో జనవరి 14న రాబోతున్నాడు నాగార్జున. లేటెస్ట్‌గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఈసారి నాగార్జున ఖచ్చితంగా కొట్టబోతున్నాడు అనేలా ఉందనేది చాలామంది నుంచి వినిపిస్తుంది. నిజానికి ఈ ట్రైలర్ చూస్తే నాగార్జున ఒకప్పుడు చేసినటువంటి 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం', 'రాముడు వచ్చాడు' తరహా కంప్లీట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ లాగా కనిపిస్తూ ఉంది. సింపుల్గా ఒక ఊర్లో లేదా ఒక ప్రాంతంలో జరిగేటువంటి కథలాగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. నిజానికి ఇది మలయాళంలో వచ్చినటువంటి 'మరెంజు పొరియం జోస్' అనే ఒక సినిమాకి రీమేక్. కానీ ఆ ఛాయలేవి కనిపించకుండా తెలుగు తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. స్పష్టంగా అది అర్థమవుతోంది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన విజయ్ బిన్ని ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం కాబోతా ఉన్నాడు. సో నాగార్జునకి ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన దర్శకులందరూ మంచి హిట్లు ఇచ్చారు కాబట్టి ఆ సెంటిమెంట్ కూడా రిపీట్ అయితే 'నా సామిరంగా' బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం చాలామందిలో ఉంది. ఇక ట్రైలర్ చూసుకున్నట్లయితే ఈ ట్రైలర్ కంప్లీట్గా నాగార్జున ఒక రొమాంటిక్ హీరో నుంచి మాస్ హీరో, ఇట్లా కమర్షియల్ హీరో ఈ 3 ఇమేజ్‌లని మిక్స్ చేస్తూ మొదట్లో ఆయన లవ్ ట్రాకు లేదా దాని రొమాంటిక్ ట్రాకు, ఆ తర్వాత మాసు, ఆ తర్వాత తన ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించినటువంటి తర్వాత కంప్లీట్ యాక్షన్ డోస్, హెవీ డోస్ ఆఫ్ యాక్షన్, ఒకటి ఫైట్లు కత్తితో నరికేయడం ఇలాంటివి కొంచెం 'ఘోస్ట్' సినిమాలో చూసినప్పటికీ కూడా 'ఘోస్ట్' 'వైల్డ్ డాగ్'లో ఉన్నప్పటికీ అది కంటెంట్ పరంగా డిఫరెంట్ అది. బట్ ఈసారి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి మాసు యాక్షన్ అనేది కొంచెం నాగార్జున అంతకుముందు చేసినటువంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కి భిన్నంగా ఉందని చెప్పాలి. అది కొంచెం కొత్తగా కనిపిస్తోంది. ఇంకా చూసుకుంటే ఇది గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే సంక్రాంతి సందర్భంలో ప్రభల తీర్థం దానికి సంబంధించిన నేపథ్యంలో కనిపిస్తోంది. అంటే ఒక ఊర్లో ప్రభల తీర్థానికి సంబంధించినటువంటి విషయానికి ఒక్కొక్క ఊరు వాళ్ళు ఎదురు తిరిగితే దాన్ని ఎదుర్కొని నిలబడి ఆ ప్రభల తీర్థాన్ని ముందుకు నడిపించి తన గ్రామం యొక్క కోరిక నెరవేర్చే వ్యక్తి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. అతనికి సపోర్టింగ్ రోల్స్గా నరేష్ ఉన్నాడు. నరేష్ సపోర్టింగ్ రోల్స్ చేసిన సినిమాలన్నీ చాలా బాగా ఆడాయి. అతనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి పేరు వచ్చింది. నటన పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ చూసుకుంటే నరేష్ ఇలా వేరే హీరోల సినిమాల్లో చేసినటువంటి పాత్రలని సూపర్బ్గా వర్కౌట్ అయినాయి. ఈ సినిమాలో కూడా అలాగే ఒక పాత్ర చేసినట్టుగా కనిపిస్తోంది. అలాగే రాజ్ తరుణ్ కూడా వీళ్ళిద్దరూ నరేష్, రాజ్ తరుణ్ నాగార్జునకి ఫ్రెండ్స్గా నటిస్తున్నారు. రాజ్ తరుణ్ ఫ్రెండా కాదనేది సినిమాలో మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇక హీరోయిన్గా చేసినటువంటి ఆషికా రంగనాథ్ సినిమా కొంచెం స్పెషల్ అట్రాక్షన్ లాగా కనిపిస్తోంది. రీసెంట్గా వచ్చినటువంటి 'ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల' పాటలో తన ఎక్స్‌ప్రెషన్స్ కానీ, నటన కానీ చాలా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది కానీ అది మ్యారేజ్ వరకు వెళ్లకుండానే వీళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెంట్ ట్రాక్ నడుస్తుందని మనకి టీజర్లో అర్థమైంది. అది కొంచెం కొత్తగా ఉంది. ఆషికా రంగనాథ్ కూడా లాస్ట్ టైం తను చేసినటువంటి సినిమాతో చూసుకుంటే ఈసారి ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సినిమా కూడా ఒక పెద్ద ఎసెట్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది 90s బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. అందుకని ఆ యాంబియన్స్ కూడా ట్రైలర్లో బాగా ఉంది. అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్ట్ వర్క్ పరంగా కానీ, సెట్స్ పరంగా కానీ కొంచెం మంచి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చూస్తే నాగార్జునకి ఖచ్చితంగా ఇది ఒక మంచి విజయాన్ని ఇచ్చే సినిమా కాబోతుంది అన్న విషయం మాత్రం అర్థమవుతుంది. కాకపోతే ఆయన ఖచ్చితంగా ఇప్పుడు హిట్ కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇది 99th మూవీ, 99వ సినిమా. ఆ తర్వాత 100వ సినిమా అనేది ఎవరైనా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటారు. 100వ సినిమాకి ముందు ఒక మంచి హిట్ ఉన్నటువంటి ఒక హైప్ కనిపిస్తే ఆ 100వ సినిమాకి కూడా ఒక రేంజ్ మారుతుంది, దాని గ్రాఫ్ పెరుగుతుంది, రేంజ్ మారుతుంది. అందుచేత ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలి. 100వ సినిమా కోసమే కాదు, ఆయన కెరీర్ పరంగా చూసుకుంటే తన తరం సీనియర్ హీరోలతో కంపేర్ చేసినప్పుడు నాగార్జున మాత్రమే కంప్లీట్ డౌన్ఫాల్లో ఉన్నాడు. ఇప్పుడు అటు బాలకృష్ణ సూపర్ హిట్స్ కొడతా ఉన్నాడు, మెగాస్టార్ మంచి హిట్స్ కొడతా ఉన్నాడు, ఇటు వెంకటేష్ కూడా అయితే సినిమా లేదంటే ఓటీటీ అంటూ నాన్ స్టాప్గా దూసుకుపోతూ ఉన్నాడు. సో ఇవేవీ లేకుండా కేవలం సినిమాల పరంగా చూసుకుంటే పూర్తిగా డౌన్ఫాల్ ఉన్నది నాగార్జున మాత్రమే. అందుకని 'నా సామిరంగా'తో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే అన్న పరిస్థితిలో ఉన్నాడు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది కంప్లీట్గా సంక్రాంతి సినిమా లాగానే కనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత వస్తే కనుక ఆ ఫ్లేవర్ సినిమాలో మిస్ అవుద్ది, లేదా ఈ పండగ సంక్రాంతి సినిమాకు కూడా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్గా యాడ్ అయిపోయి మంచి సక్సెస్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. సో 'నా సామిరంగా' అని ఫ్యాన్స్ చేత నాగార్జున అనిపించుకుంటాడా, లేకపోతే మళ్ళీ ప్రస్తుతం ఉన్న ట్రాక్నే కంటిన్యూ చేస్తాడా అనేది 14వ తారీఖు తెలిసిపోతుంది.